యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిజంగా డైరీ గురించి నాకేం తెలియదు సార్. నాటకాలు ఆడుతున్నావా? మరి ఆ డైరీ గురించి ఎవరో అన్నోన్ పర్సన్కి ఎలా తెలిసింది? తనకి దొరికిందని సీక్రెట్ ప్లేస్కి వచ్చి తీసుకెళ్ళమని ఎందుకు కాంటాక్ట్ చేశాడు చెప్పరా? ఆ డైరీ నువ్వే తీసి అందులో మ్యాటర్ చదివి ఎవరితోనో చేతులు కలిపి నువ్వే ఇదంతా చేసావు కదూ? సార్ నేను దొంగనే కానీ ఇలా సీక్రెట్ గేమ్స్ ఆడే క్రిమినల్ని కాదు సార్. కావాలంటే నేను ఆ బ్యాగ్ ఎక్కడ పడేశాను ఆ ప్లేస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఏదో ప్లేస్ చూపిస్తే పిచ్చోళ్ళ బ్యాగ్ కోసం అక్కడ వెతుక్కుంటూ కూర్చుంటావా? రాయ్, నా ఓపికను పరీక్షించకు, నిజం చెప్పు, లేదంటే. సార్ 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 ప్లీజ్ సార్, మీరు నా ప్రాణం తీసినా నేను చెప్పేమాట ఒక్కటే సార్. నాకు ఆ డైరీ గురించి ఏం తెలియదు, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. 2 నిమిషాలు ఆర్యా, వీడితో నిజం చెప్పిస్తా. నో యూస్. అతనికి నిజంగానే డైరీ గురించి తెలుసుండదు. తెలుసుంటే చావును ఎదురుగా పెట్టుకుని అబద్ధం చెప్పడం. మరి ఆ లెటర్ని ఎవరు రాసినట్టార్యా? ఐ థింక్ ఇట్స్ అ ట్రాప్ జెండే. తన్నెవరో సీక్రెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలా చేసే తనతో ఫేక్ ఫొటోస్ని ప్రూఫ్స్గా పంపించారు. అక్కడ వాళ్ళ టార్గెట్ తన ద్వారా మనల్ని సఫర్ చేయడం. అలాగే ఈ డైరీని కూడా ఎవరో వాంటెడ్గా క్రియేట్ చేశారనిపిస్తుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ ఆర్యా. వెరీ సింపుల్ జండే. ఆ డైరీలో ఉన్న మ్యాటర్ని రాణి బ్లైండ్గా నమ్ముతుంది. సో ఆ వీక్ పాయింట్ని పట్టుకుని తనే రాజనందిని అనుకునేలా మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయాలని ఎవరైనా ఫేక్ మ్యాటర్ అందులో రాసి తనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. తన ఫొటోస్ అన్ని చూసి ఈ కుటుంబం నాది అని చాలా ఆర్గ్యూ చేసింది. మీరన్నట్టు డైరీలో కూడా అలాంటి మ్యాటరే ఉంటే తను మరింత బలంగా నమ్ముతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆర్యా? తనని మనం ఫాలో అవ్వడం బెటర్. లెట్స్ మూవ్ జండే. రాయ్, పొరపాటున ఈ ఇష్యూలో నీ హ్యాండ్ ఉందని తెలియాలి, సేమ్ ప్లేస్ లో పాతేస్తా. రాణి చేతికి రాబోయే డైరీలో తనే రాజనందిని అని కానీ తనకి ఈ ఇంటికి సంబంధం ఉంది అని కానీ తెలిస్తే ఓకే, ఆ లింకుతో అనుని ఆడుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా తనెవరో సంబంధం లేని వ్యక్తి ఏదో కోఇన్సిడెన్స్గా రాజనందిని పోలికలతో ఉంది, అంతకు మించి ఏ సంబంధం లేదు అని తెలిసిందే అనుకో, అప్పుడేంటి పరిస్థితి? అది రాజనందిని అయినా కాకపోయినా దాన్ని అడ్డు పెట్టుకొని అనుకు ఒక పెద్ద షాక్ ఇవ్వాలి. ఏం చేయాలి? నీరజ్, పద ఆఫీస్కి వెళ్దాం. వాట్? ఆఫీస్కా? అవును. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్దామంటావేంటి మంచి? ఎందుకంత టెన్షన్ నీరజ్? తను మన మనిషి అయితే ఇంట్లోనే ఉంటుంది, పరాయి మనిషి అయితే వెళ్ళిపోతుంది కదా, అంతే కదా. అయినా తన గురించి బ్రోయిన్లా అను చూసుకుంటారులే, మనం ఆఫీస్ వర్క్ చూసుకుందాం. పైగా ఇందాక నేను బ్రోయిన్లా అని మోడ్రన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ వర్క్ నేను చూసుకుంటాను అని అడిగితే ఓకే నువ్వు నీరజ్ చూసుకోమని అన్నారా లేదా? అన్నారనుకో, కానీ కానీ లేదు గీనీ లేదు.
బ్రో ఇలా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించాక మనం దాన్ని సక్సెస్ చేయాలి కదా. అప్పుడే బ్రో ఇన్లాకి మనం కూడా బిజినెస్ లీడ్ చేయగలమనే నమ్మకం వస్తుంది కదా. పైగా ఇప్పుడున్న టెన్షన్లు ఆఫీస్ వర్క్ మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మీరే చెప్పండి మోమిన్లా. అవును నీరజ్, మాన్సి చెప్పింది కరెక్ట్. ఈ ఇష్యూస్ వల్ల ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు. మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళండి. చూసావా, మోమిన్లా కూడా చెప్పేశారు. పదా నీరజ్. వెళ్ళొస్తా మోమిన్లా. మంచిది మాన్సి. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త నీరజ్. మేడం, మీరు చెప్పిన అడ్రస్ ఇదే మేడం. ఇదేనా? హలో, ఎవరు? నీ డైరీ నీకు ఇస్తానన్న శ్రేయోభిలాషి. మీరేనా? మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చానండి. ఎక్కడున్నారు మీరు? త్వరగా నా డైరీ నాకు ఇచ్చేయండి ప్లీజ్. మీకు చాలా చాలా రుణపడి ఉంటాను. నువ్వు ఇలా నీ డైరీ కోసం ఆరాట పడుతున్నావనే ఈ డైరీ నీకు అందజేయాలనుకున్నాను. కానీ నీకు నా మాటల మీద నమ్మకం కుదిరినట్లేదు. అందుకే ఒంటరిగా రమ్మంటే సీక్రెట్ గా నీ మనుషుల్ని తోడు తెచ్చుకున్నావా? లేదండి, నేను క్యాబ్ డ్రైవర్ తప్ప ఇక్కడెవరూ లేరు. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఐ ప్రామిస్. చూడమ్మా, ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలు కాబట్టి ఇలాంటి వాటిల్లో ఐడెంటిటీ తెలియకూడదని నిన్ను ఒంటరిగా రమ్మన్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు. నీకింకా నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ డైరీ సంగతి మర్చిపో. నమ్మకం ఉంది అంటే మాత్రం నీకు వెనకాల దూరంగా ఉన్న కార్లో వాళ్ళని వెనక్కి పంపేయి. నెక్స్ట్ నువ్వు వచ్చే బస్ స్టాప్ వెనకాలన్న ఖాళీ కన్స్ట్రక్షన్ ఏరియాకి రా. అక్కడ నీ డైరీ నీకు ఇస్తాను. ఓకే, బాయ్. హలో, ప్లీజ్. ఆర్య, తను ఇక్కడికే వస్తుంది. రానివ్వండి. మీరు మీరా? మీరెందుకండి నన్ను ఫాలో అవుతూ వచ్చారు? మేం వచ్చింది నీ సేఫ్టీ కోసమే. నేనెంత ఇంపార్టెంట్ పని మీద వచ్చానో తెలిసి కూడా ఎందుకండి ఇలా చేస్తున్నారు? చూడు, నిన్ను ఇబ్బంది పెట్టాలని మేము ఇక్కడికి రాలేదు. మాకెందుకో ఆ డైరీ దొరికిందని చెప్పడం వెనక ఏదో ట్రాప్ ఉందనిపిస్తోంది. అందుకే నీకేమవుతుందోనన్న కన్సర్న్తో వచ్చాం. నాకేం కాదు, నేను చెప్తున్నాను కదా. ఆ డైరీ ఇస్తానన్న వాళ్ళ వాయిస్లో జెన్యూనిటీ నాకు తెలుస్తోంది. వాళ్ళు కేవలం ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎటుపోయి ఎటు వస్తుందో అని భయపడుతున్నారే తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడ అబ్జర్వ్ చేసి నాకు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్.
మమ్మల్ని చూసి భయపడి నీకు వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళేదో ప్లాన్లో ఉన్నారని నీకు అనిపించట్లేదా? లేదు, ఐఎమ్ ష్యూర్. వాళ్ళ కారణంగా నాకు ఏ ప్రమాదం రాదు. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నా డైరీ నా చేతికి రాకుండా అడ్డుపడకండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. అది కాదు రాణి, ఒకవేళ వాడు డైరీ ఇచ్చినా సరే నువ్వు తిరిగి ఇంటికి ఎలా వస్తావు? మర్చిపోతే అందుకే కావాలంటే మేం కాస్త వెనక వెయిట్ చేస్తాం. వద్దు ప్లీజ్, మీరెవరు ఈ ప్రెమిసెస్ లో ఉండద్దు. కావాలంటే నేను అడ్రస్ నోట్ చేసుకుంటాను. నా దగ్గర ఫోన్ కూడా ఉంది. సో ఎక్కడికి వెళ్ళను, అస్సలు మిస్ అవ్వను. ఆ డైరీ తీసుకుని డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను. మీరు లేట్ చేసే కొద్దీ నా డైరీ నా చేతికి రాదు. ప్లీజ్ ప్లీజ్, ఐ బెగ్ యూ, ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. అరే, ఎంతసేపు నీ గొడవ నీదే గాని మేం చెప్పింది వినిపించుకోవేంటి? అది కాదు సార్. అరే, ఆర్య సార్ చెప్తున్నారు, అను చెప్తుంది, నేను చెప్తే డోంట్ ఫోర్స్ హర్. అను, మన అడ్రస్ని తన మొబైల్కి సెండ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. కేర్ఫుల్. సండే. డ్రైవర్, నెక్స్ట్ బస్ స్టాప్ వెనుకున్న కన్స్ట్రక్షన్ ఏరియాకి వెళ్ళు. అలాగే మేడం. సో దట్ ఈస్ ద మ్యాటర్. ఈ మోడ్రన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ ని కంప్లీట్ గా నేను నీరజే డీల్ చేయబోతున్నాం. ఓకే మేడం, మీరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వి హోప్ వర్క్ మరింత స్పీడప్ అవుతుంది. ఆఫ్ కోర్స్, ఇక మీదట పనిని పరిగెత్తించడమే. నేను మీ అందరిని పిలిపించింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ గురించి మాట్లాడడానికే. డిజైన్స్ కూడా రెడీ అయిపోయాయి. సో యాడ్ షూట్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా. అవుననుకోండి. యాక్చువల్లీ మీ ఆఫీస్లో మేము ఒక అమ్మాయిని చూసాం. ఐ నో ఎవ్రీథింగ్. తన పేరు రాణి. తనతో మీరు యాడ్ షూట్ చేయాలని బ్రోయిన్లాని అప్రోచ్ అయ్యారు. బ్రోయిన్లా కూడా ఆలోచించి చెప్తానన్నారు, అంతే కదా? అవును మేడం. మీరు అనుకున్నట్టే తనతోనే మనం యాడ్ షూట్ చేద్దాం. కానీ ఎలా మేడం? మీకు డౌట్స్ ఏం అక్కర్లేదు. బ్రోయిన్లా నా మీద నమ్మకంతో దీన్ని నాకు అప్పగించారు. పైగా ఏ డెసిషన్ అయినా నన్నే తీసుకోమన్నారు. సో తనను ఒప్పించి యాడ్ షూట్ కి రప్పించే బాధ్యత నాది. ఇది ఫిక్స్. వాట్ హ్యాపెన్? ఏంటి మీ డైలమా? ఏం లేదు మేడం, జెండే సార్ కూడా అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో బిఫోర్ గోయింగ్ టు ఫార్వర్డ్ అగ్రిమెంట్ చేసుకోవడం బెటర్ ఏమోనని మా ఒపీనియన్. వై నాట్? అలాగే చేద్దాం. ఓకే, ఇప్పుడు అగ్రిమెంట్ మీద నీరజ్తో సైన్ చేయిస్తాను. దెన్ నో ప్రాబ్లం. నీరజ్, అర్జెంట్గా అగ్రిమెంట్ మీద సైన్ చేయి. ఏంటిది మాన్సి? డీలర్స్తో మీటింగ్ అయిపోయింది. వెంటనే యాడ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే అగ్రిమెంట్. మరి డిజైన్స్, మోడల్స్? డిజైన్స్ చెక్ చేశాను, అన్నీ బాగున్నాయి. ఇంకా మోడల్ అంటావా, మన ఆఫీస్ ఎంప్లాయీని ఎవరినో చూసారంట. తనతోనే ప్రొసీడ్ అవుదాం అంటున్నారు. బ్రోయిన్లా కూడా చెప్పారంట, తను కూడా ఓకే అన్నారంట. దాదా ఓకే అన్న తర్వాత ఇంకా ఆలోచించేదేముంది? ప్రతి విషయం జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పారు. నాకు ఈ బడ్జెట్ చెకింగ్ వర్క్ లేకపోతే నేను కూడా నీతో జాయిన్ అయ్యేవాడిని. నువ్వు జాయిన్ అవ్వకపోవడమే నాకు కావాలి. వాట్? ఐ మీన్ ఇద్దరం ఒకే వర్క్ చేస్తుంటే కష్టం కదా అని. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. అంతా
నేను అనుకున్నట్టే జరుగుతోంది. నా ఈ ప్లాన్ సక్సెస్ అయితే రాణిని రాజనందినిగా బ్రోయిన్లా ఫస్ట్ 5గా స్ప్రెడ్ చేసి అనుకి చెక్ పెట్టచ్చు. ఎస్ మేడం, మీరు చెప్పిన అడ్రస్ ఇదే మేడం. ఇదేనా? వెయిట్. కాల్ బ్యాక్ చేస్తాను. హలో, నేను మీరు చెప్పిన ప్లేస్కే వచ్చేసానండి. నన్ను ఫాలో అయిన వాళ్ళని కూడా పంపించేశాను. ఇప్పుడు నాతో ఎవరు లేరు. మీరు నన్ను నమ్మచ్చు. తెలుసు. నువ్వు అలాగే స్ట్రైట్ గా ఫార్వర్డ్ వచ్చి లెఫ్ట్ తీసుకుని యూటర్న్ తీసుకుంటే అక్కడే ఉంటా. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్ దేర్. డ్రైవర్ ఇక్కడే ఉండు. మామిల్లా, అందరూ డల్ గా కూర్చున్నారేంటి? రాణి వచ్చిందా? తన డైరీ దొరికిందా? ఇంతకీ తనెవరో తెలిసిందా లేదా? తను మనింటి మనిషేనా లేక వేరే ఎవరైనా? మాన్సి, ఏంటి నీ ఎగ్జైట్మెంట్? అందరూ డిస్టర్బ్డ్గా ఉన్నారని అర్థం కావట్లేదా? ఎందుకు రాగానే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి విసిగిస్తున్నావు? ఇది ఎగ్జైట్మెంట్ కాదు నీరజ్, టెన్షన్. ఆ రాణికి సంబంధించిన నిజమేంటో అనే టెన్షన్. తనేదో డైరీ కోసం వెళ్ళింది కదా, అది దొరికిందా లేదా అని క్యూరియాసిటీ కొద్దీ అడిగాను. అది కూడా తప్పేనా? మాన్సీజీ, ఇంకా డీటెయిల్స్ ఏం తెలీదు. మేమంతా తన కోసం వెయిట్ చేస్తున్నాం. ఓ అలాగా. ఇంకా తన గురించి తెలిసిపోయి అందరూ డల్గా ఉన్నారేమో అనుకున్నాను. అవును, ఒకవేళ అందులో తను ఈ ఇంటి మనిషి అని. మాన్సీ, కాసేపు సైలెంట్గా ఉంటావా? అసలే తను ఎప్పుడు వస్తుందో, ఆ డైరీలో ఏముంటుందోనని నేను కంగారు పడుతుంటే నువ్వు ఊరికే లేనిపోని సందేహాలతో నా కంగారు ఇంకా పెంచుకో. అమ్మా, డోంట్ గెట్ టెన్స్డ్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నాకు ఫోన్ చేసింది మీరేనా? అవును. నేను మిమ్మల్ని ఎక్కడో చూసాను అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలిసానా? మనం ఇదివరకు ఎప్పుడు ఎక్కడా కలవలేదు. లేదండి, ఎక్కడో బాగా చూశాను. నేను డైరీ ఇవ్వడానికే వచ్చాను. నిన్ను చూడటం ఇదే మొదటిసారి. ఎస్ మై డైరీ త్వరగా ఇవ్వండి. దాని గురించి వెతుకుతున్నాను. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పోగొట్టుకున్నానో కూడా తెలీదు. మీకెక్కడ దొరికింది? అదంతా ఇప్పుడు అనవసరం. ముందు ఈ డైరీ నీదో కాదో చూసుకో. రాణి, ఎస్ ఇట్స్ మైన్. ఇదిగో ఇదిగో రాణి అని రాసిందిగా. ఇది నేనే రాణి. కావాలంటే చూడండి. నా డైరీ, నా డైరీ. ఇది కనిపించిపోయేసరికి నా లైఫ్ క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది అనుకున్నాను. కానీ మీ వల్లే నాకు ఇది దక్కింది. మీరు నాకు ఇచ్చింది డైరీ కాదు, నా జీవితం. ఎస్, దిస్ ఇస్ మై లైఫ్. థ్యాంక్స్ చెప్పి మీ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే మీరు చేసింది వెల కట్టలేని సహాయం. చెప్పండి, నేను మీకేమైనా తిరిగి సహాయం చేయగలనా? ఎనీథింగ్, ఎనీ ఫేవర్ అడగండి ప్లీజ్. ఏమీ అక్కర్లేదు. మీరు క్షేమంగా సంతోషంగా ఉండండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు మిమ్మల్ని హ్యాపీ